వస్తుంది. నెక్స్ట్ లెవెల్ కి దేవుడు తీసుకొని వెళ్తారు అంతే. అందుకొరకు మనం ఈ రోజు కూడా చదివాం కదా, రోమిలకు రాసిన పత్రిక 8:28 దేవుని ప్రేమించిన వారికి అన్ని సమస్య మేలు కొరకి జరుగుతాయి అనమాట. కాబట్టి దేవుని ప్రేమించే హృదయం మనకు చాలు. దేవుని ప్రేమ, ఏసే ప్రేమ గ్రహించుకొని ఏసైను ప్రేమించాలి, పరిశుద్ధాత్మ సహాయం అలాగుంటే అంత మేలు కొరకే జరుగుతుంది. కానీ కొన్నిసారి మనకు అది అర్థం కాదేమో, ఎందుకంటే మనం బుద్ధి ఎక్కువ వాడుతున్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడు మీకు జరుగుతున్న దానిలో కూడా మంచి అంటే మేలుకరమైన చాలా విషయాలు కూడా దానిలో ఉంది. చాలా విషయాలు దేవుడు మిమ్మల్ని నేర్పిస్తున్నాం అనమాట. చాలా విషయాలు మీకు అర్థమవుతుంది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనను క్రమక్రమంగా బలపరిచి జ్ఞానం ఇచ్చి అంచెలంచెల మనం పడిపోకుండా లేవనెత్తే దేవుడు అని అర్థం చేసుకోవాలి. ఒక్కసారి మనం పైకి వెళ్ళి మనం పడినట్టు కాదు, క్రమక్రమంగా లేచి క్రమక్రమంగా దేవుడు మనకు జ్ఞానం ఇచ్చి కృప ఇచ్చి అంచెలంచెల దేవుడు హెచ్చిస్తాడనమాట.